మీద కామ 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 మమకార వికారము బంధమైపోయి అలాగే సరేలే అనేసి ఒప్పించుకున్నాడు శంతన మహారాజు. వర్షం మీద 7 పుట్టారు. 7 పుట్టి 7 కూడా గంగలో వదిలేశారు. వాళ్ళు అష్టవశువులు. అదొక కథ. అది మీద కథ. ఆ అష్టవశువులు అయితే వీడు 8వ వాడు భీష్ముడు. వాళ్ళు వశువులని యనమండుగురు ఉన్నారు. యనమండుగురు గంగాదేవి తీరంలో ఉన్న గంగాదేవిని చూసి ఆ గంగా మహాదేవి పవిత్రమున్న దాని కడుపులు పుట్టి చచ్చిపోయినా మాకు పర్వాలేదు అన్నటువంటి వరము కోరారు గంగాదేవి. సరేలే అనుకునేంత అప్పుడేమో ఆ గంగాదేవిని శంతన మహారాజు చేసుకున్నాడు. చేసుకుంటే త్వరస మీద 7 పుట్టారు. 7 పుట్టి 7 కూడా గంగలో వదిలేశారు. వదిలేసింది. లాస్ట్ని వీడు పుట్టాడు భీష్ముడు. భీష్ముడు పుడితే ఆ తర్వాత నదీ తీరానికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక జాలారి కన్య కనబడదు. సత్యవతి అనేది దాసిరాజు కూతురు. అంటే పల్లి కులానికి వాడు నాయకుడు రాజు దాసిరాజు. అతని కూతురు సత్యవతి. దాన్ని చూసి మళ్ళా మోహించాడు. గంగాదేవి ఎప్పుడైతే ఈ భీష్ముని వదిలేత్తమన్నది. వదిలేత్తమంటే పోతే వెళ్ళిపోగానే మరి నేను వగ్గను ఆ కుర్రోడిని అనేసి భీష్ముని పెంచుకున్నాడు శంతన మహారాజు. కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళా పెళ్లికి తయారైనాడు శంతనుడు. అప్పుడు దాసిరాజు కూతురు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి పెళ్లి చేసుకున్న తర్వాత విచిత్రవీరుడును చిత్రాంగధర అని 2 కొడుకులు పుట్టాడు. అప్పుడు భీష్ముడు ఏటి చేశాడు, ఈ సత్యవతి తండ్రి దాసిరాజు ఏటన్నాడు, తొలి పుట్టినోడికే రాజరికం చక్రవర్తి పదవి అవుతుంది కానీ నా పిల్లకు పుట్టినోడికి కాదు, నీకు మాత్రం రాజరికం పట్టాభిషేకం లేకుండా ఒప్పించుకున్నావంతే, నా బిడ్డ కడుపులో పుట్టినోళ్ళే వాళ్ళు చక్రవర్తులు అవుతారని ఒప్పుకుంటే అప్పుడు భీష్మించాడు. ఎవరు భీష్మ వ్రతం చేసి భీష్మించేసి ఏకపోతే వీళ్ళతో ఉన్నారుగా అది ఉండిపోండి, నాకు పెళ్ళి వద్దు, పేరెంట్ వద్దు, మా నాన్నకు మీ పిల్లనివ్వండి. అప్పుడంతా భీష్ముడే ఈ తండ్రికి పెళ్లి చేశాడు. చేసిన తర్వాత ఆ సత్యవతికి దాసిరాజు కూతురు అనేటువంటి దాని సత్యవతికి 2 పిల్లలు పుట్టాడు శంతనుడికి. భీష్ముడు వీడు గంగాదేవి కొడుకు, వీడు భీష్మించాడు. మరి పెళ్లి లేదు, పేరెంట్కి కూడా దేవుడు లేదు. అప్పుడు వచ్చేమంతా 2 పిల్లలు పుట్టారు సత్యవతికి. 2 పిల్లలు పుడితే ఒకడు చిత్రసేనుడు, ఒకడు చిత్రాంగదుడు. వీళ్ళిద్దరు అలా కొన్నాళ్ళు ఉంటే వీడి కండదండ వీడు అన్నయ్య అవుతాడు కదా భీష్ముడు వాళ్ళకి. వాళ్ళు అలా పెంచుతుండే వాళ్ళిద్దరికి ఒక దేశం నుంచి 3 పిల్లలు తీసుకొచ్చి వీళ్ళకి వివాహం ఆడించడానికి వాళ్ళతో యుద్ధం చేసి ఆ కాశీరాజు కూతుర్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరు పెళ్లి చేశాడు. అయితే అంబాని పిల్ల అది వేరే కదా ఓన్, అది దాని సంగతి వేరే, అదొక మళ్ళీ వేరే కథకి వెళ్ళిపోద్ది. అప్పుడేమో మరి అలాగే తట్టు వెళ్ళిపోతుంది. మరి ఇట్లాదు అంబిక అంబాలిక 3 రాజికని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. తీసుకొస్తే అందులోనే అంబ అన్నది, మహాత్మా నేను కాశీరాజుని ప్రేమించాను, నన్ను ఇడిచిపెట్టి అన్నాడు. అమ్మనాయన తప్పమ్మా అనేసి ఇడిచిపెట్టి ఏదో కొంత సాక్షితోటి కూడా పంపించాడు అంబనే. ఆడికి తీరమ్మ సరికి అతడు వాళ్ళ దగ్గర అపజయం పడిపోయాను. నాన్న మరి అలాగైతే నేను ఆటనా, నేను వాళ్ళకి సార్లాకే కదా అపజయం అయిపోయాను, అందుకని సార్ నువ్వు నాకు అక్కర్లేదని సార్ రాదు. అది అక్కడి నుంచి ఇంక వేరే కథలు ఓనా, అది ఇంకా అది అటు వెళ్ళిపోదు. పరశురాముడు భీష్ముడు దెబ్బలాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అంబాలకు వెళ్ళిపోయింది. మరి కోపించి అరణ్యకి వెళ్ళి తపస్సుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతను భీష్ముడు వద్దనిసాడు. అతను ప్రేమించిన రాజు కూడా కాశీరాజు కూడా కాదనిసాడు. నాకు అతేట అనుకుని ఈశ్వర తపస్సు ఇంకా అరణ్యకి వెళ్ళిపోయింది. అది అక్కడ ఉన్నాయి, అది ఆ కథ. ఈ లోపల వీళ్ళిద్దరు అందములకి ఏదొద్దని చేశాడు. ఎవరిని? అంబిక అంబాలిక, విచిత్రవీరుడికోను చిత్రసేనుడికి చేసిన తర్వాత వీడు చిత్రాంగధరుడు అన్నాడు, ఒక గంధర్వుడు ఉన్నాడట. ఆ గంధర్వుడు ఉంటే నువ్వు చిత్రాంగధరుడివే, నేను చిత్రాంగధరుడు, అలా పనికి లేదు, ఉంటే నువ్వు ఉండవు, లేకపోతే నానే ఉండవు, లేకపోతే యుద్ధం అంటే
గంధర్వుడి చేత ఈ చిత్రాంగదుడు చచ్చిపోండు. చచ్చిపోతే కొడుకోడు చచ్చిపోండు. అయితే ఇప్పుడు ఇలాగ కొన్నాళ్ళు అయ్యేసరికి ఈ విచిత్ర వీరుడు ఉంది కదా, కామమోహ పాశాలతో ఉసుడైపోయి ఒక చేయి జబ్బడి చాటు చచ్చిపోండు. ఎప్పుడు అదే పేరాపన శ్రీ సంచారం అది ఆ కారణం చేత ఆడు విచిత్ర వీరుడు ఇలా చచ్చిపోండు. చిత్రాంగదుడు అలా చచ్చిపోండు. ఇద్దరు భార్యలు మరదలు ఉండిపోండు ముండబొప్పులయ్యి. చూసింది సత్యవతి. ఆయన భీష్మ ఏంటిది సంగతి, మరి మన కురువంశానికి వాళ్ళు కురువంశాలే, వాళ్ళు పాండవులు కౌరవులాగా మన కురువంశం ఎంతతో నశించిపోయిందో ఇద్దరు మరదల్లోనూ నువ్వు కట్టుకున్నది. అమ్మ, మా నాన్నకి పెళ్ళి అయినప్పుడు మీ నాన్నకాడ నేను ఒప్పుకున్నాను. నాకు చక్రవర్తి తరము ఈ తాలూకా యాజమాన్యం నాకు అక్కర్లేదు. నేను ఇదిగో మీకు దారాదాతంగా నేను భీష్మించి వ్రతం పోనేస్తాను, నాకు పెళ్ళి వద్దు, పెరగడం వద్దు, పిల్లలేదు, మా నాన్నకి మీ పిల్లలు ఇవ్వండి అని నా నాన్న ఒప్పుకొని భీష్మించాను. కాబట్టి ఇప్పుడు నాన్న మాత్రం ఆ పని చేయను, మరదలు నేను కట్టుకొని అనిచాడు. అయితే అప్పుడు ఇంకా ఆలోచించి మనుశాస్త్రము ఎలా ఘోషిస్తుంది, పుణ్యపురుషులు ఎవరైనా సరే మంచోళ్ళు బ్రహ్మజ్ఞానం తెలిసిన మనుషుల్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళతో రమించేసి వీళ్ళకి పుత్ర సంతతి చేస్తే మంచిదని శాస్త్రంలోన మనుశాస్త్రంలో ఉందట. అది పట్టుకోండి భీష్ముడు. ఇలాగమ్మా అయితే ఎవరిలో చూస్తాము, మంచి పురుషులు చూసి మనకి వంశోత్పత్తి చేసుకుందాము, పర్వాలేదు అనేసి అంటే అప్పుడు సత్యవతి అనేది ఇప్పుడు సత్యవతి తల్లి ఉంది కదా, భీష్ముడి తల్లి, అదక ముందు ఒక పొరపాటు చేసింది. దాసిరాదు భోంచుతుండగా పరాశర వారు కొడుకు పరాశర వారు నది ఒడ్డుకి అతనికి వెళ్ళడానికి బయలుదేరితే ఇంతలో దాసిరాజు భోజనం చేసి ఏదో పనిలోనే ఉన్నాడు. అమ్మ, నువ్వు వెళ్ళి ఆ మహాత్ముని అతను ఒడ్డుకి దేబెట్టి అంటే ఈ లోపల సరిగ్గా దీవి సంగురికి వెళ్ళాడు. మోహం పోటాడు సత్యవతి మీద. నేను జాలారి కన్యను, నా తాలూకా శరీరము మంచి చెడ్డ అంత అవినీతిగా దుర్గంధంగా ఉంటుంది, మహాత్మా నీ బొద్దు నీతో మనం తప్పది అని అనిసేయాన్ని మరి అతడు ఒప్పలేదు. ఒప్పపోతే అప్పుడు దుర్గంధమైనటువంటి పువ్వులు ఇవి వాసనతో యోగశాలకి ఏదైనా సరే వస్తుంది కదా, అది ఎప్పుడు కావాలంటే అది వస్తుంది. యోగశాలకి మాత్రం ఎప్పుడు ఏది కావాలి అప్పుడేమో ఆ దుర్గంధమైన లేకుండా సత్యవతి పరిమళంగా వసించితే అక్కడ పొందాడు ఎవరు పరాశర వారు సత్యవతి. అప్పుడు వ్యాసుడు పుట్టాడురా, తెలిసిందా? వ్యాసుడు పుట్టాడు. వెంటనే అడుగు బ్రహ్మజ్ఞాని పుట్టినంటే అమ్మ నాన్న మరి ఇక్కడ ఉండను, బ్రహ్మజ్ఞాని అయిపోయి నేను మాత్రము అంతర్ధానం అయిపోండు. అది యోగ పురుషులు అనమాట వాళ్ళు. అప్పుడంటే మీరు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తాను అమ్మ అనేసి తల్లికి చెప్పి వెళ్ళిపోండు. ఆ వెళ్ళిపోండు వ్యాసుల వారు. ఇప్పుడు వచ్చేమో ఇలగిలగా అన్నాడు, నాకు ఒక గర్భంలో ఒక పుత్రుడు పుట్టాడు, సజీవ పుట్టాడు నాకు పెళ్ళక ముందు. ఆ పుత్రుడు ఉన్నాడు ఆల్రెడీ, సరైతే వస్తామన్నాడు నాయన, ఆల్రెడీ పర్వాలేదా అని అన్నాడు సత్యవతి. అమ్మ పర్వాలేదు, మన వంశీయుడు కదా, అది నీ గర్భంలో కదా ముందు పుట్టాడు. ఆయన అది మళ్ళా కృష్ణద్వైపాయనుడు కృష్ణాంశిత పుట్టాడు వ్యాసుల వారు. అప్పుడంటే స్మరించితే వ్యాసుల వారు వచ్చారు, నాయన ఇదిగా మా సంగతి, మా యాయం చచ్చిపోండు, కొడుకులు ఇద్దరు చచ్చిపోండు, ఇక ఇద్దరు మరదలు మా భయపండు, మాకు పుత్రోత్సాహం పెట్టి మా తాలూకా రాజ్యానికి నిలబడాలని ఒక పురశాంతత నిలబెట్టబోయి అన్నది సత్యవతి కొడుక్కి వ్యాసుడి. అప్పుడు వ్యాసుడు కొడుకు సత్యవతికి వ్యాసుడు కొడుకే, నీకు అర్థమవుతుందా? ఏటా అదే సంతానం. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత పాండవులు కలిసి గుంటలప్పుడు వీడప్పుడు వాళ్ళు ఆడుకోవడము పాదకట్టాల్లోనూ జలాశయంలోనూ భోజన పదార్థాల్లోనూ ఆటపాటల్లోనూ అంతా పైసయ్య అయిపోతుంది. వీళ్ళది ఎవరిది? పాండవుడు. ధృతరాష్ట్రుడి కొడుకులు 100 మంది, వీళ్ళు 5గురు కలిసిమెలిసి ఉంటారు. ఏంటి అయితే వీళ్ళు ఎలా పుట్టారంటే వీళ్ళు ఒకలా పుట్టారులే, అది వేరే కదా. ఏం చెప్తున్నా అప్పుడంటే ఈ
రాజకీయ కుతంత్రములో జ్ఞానపరుడు ఎవడంటే కనికుడు అన్నాడు. అక్కడ ఒక కురువంశంలోన అతను కలిసి హస్తినాలోనే ఉన్నాడు ఒకడు. ఇతడి రాజకీయ విజ్ఞానం ఆయన్ని పట్టుకున్నాడు వీడు ధృతరాష్ట్రుడు. వీళ్ళు లేదని మదం చేశాడు ఇప్పుడు. అంటే రాజకీయ కుతంత్రములోన అంత జ్ఞానపరుడు మరి లేడు. ఆడు కుట్ర రాజకీయం చేస్తే ఆ కుట్ర రాజ ప్రకారం అయిపోవాలి. ఆడేమో ధృతరాష్ట్రుడు పట్టుకుంటాడు. ఆయన వీళ్ళకుంది ఆడు మా తమ్ముడి కొడుకులు అంతా పైసే అయిపోతుంది. ఆటపాటలోనూ తిండిలోనూ అందరూ కూడా వాళ్ళే గౌరవిస్తారు. నా కొడుకులు మాత్రం ఉట్టోళ్ళు అయిపోతారు. వీళ్ళు ఎలాగైన విధంగా చంపేయాల అని వీడు పెట్టండి ఎత్తి ఆడు పలాని విధంగా వారణావతం పంపండి కాశీ. వాళ్ళకి సభ చేయించండి. సభ చేయించి వారణావతాలకు తీరి తినన అక్కడ పుణ్యస్థలము అక్కడ తాలూకా ఇది పవిత్రత అంతా ఆ సభకి చెప్పండి. చెప్పిన తర్వాత పాండవులు ఒప్పుకుంటారు. వాళ్ళకి ఆ యాశ ఉంది, బట్టి అంటే వాళ్ళకి ఆశ ఉంది కాబట్టి వారణావతం వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడికి నక్కయ్యలు కట్టేసి కాల్చి దగ్ధం చేసింది అని చెప్పిన్నాడు కుటిల్లి రాజకీయ జ్ఞానిముడు. అప్పుడైతే ఈ చూసేది అయితే మేము వెళ్తాం నాన్న అన్నారు. వెళ్తాంటే కదా మేము కాశీ వారణావతం వెళ్తాం అనేసి దుర్యోధనుడు తెలిసాను. దుర్యోధనుడు తెలిసి వీడు మహా సంతోషపడిపోతాడు. వీడికి ఎలాగైనా అక్కడ ఏదో కుతంత్రం లేదు. ఆమెకు పురోచనుడు అని ఒక ఆంతరిక మంత్రి కొన్ని వెళ్ళి అక్కడ మన్నుతోటి నూనెతోటి నెయ్యితోటి ఒక లక్క గృహం కట్టు అగ్గి ముట్టించేసరికి అయిపోయినాడు చేయి అనుకున్నాడు. ముందు వెళ్ళిపోయి లక్క గృహం తయారు చేశాడు. లేదా వాళ్ళు మాట్లాడు అయ్యేసరికి విదురుడు చెప్పాడు. విదురుడు ఎప్పుడు ఏర్పరచుకోవటం ఆయన ధర్మరాజా మ్లేచ్ఛభావం అరణ్యములోన అరణ్యం అంటుకుంటే జీవరాశాలు నశించిపోతాయి. కానీ కలుగుల్లో నుండి ఎలుకలు మాత్రం సవవు. దాన్ని మాత్రం నువ్వు అర్థం చేసుకో అని అన్నాడు. సరేలా అతడికి అర్థమైంది. ఇదేదో కుట్ర ఉంది, కుట్రతోనే నా మమ్మల్ని పంపుతాను కానీ ఉద్దేశం తెలిసిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ సంగతి చూశాడు. ఆ ఇల్లు తాలూకు పరిచయాలు ఇదంతా చూశాడు ధర్మరాజు. అది కుట్రగా ఉంది. అప్పుడు భీముడితోనూ అర్జునుడితో చెప్పాడు, నాయన మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎప్పుడైనా అగ్గిపెట్టేస్తాడు అనేసరికి ఒక సమయంలో ఒక్కొక్కటి అయినప్పుడు ఒక బిల్లశ్రీ ముసాపూర్రావులు అంటే ఈ ముసాపూర్లు అంటే ఊరుగురు ఇల్లుళ్ళు వాళ్ళు 5 కొడుకులతో ఆ ప్రాంగణంలో పడుకుందట. ఆ వేళ నక్క ఇల్లు ముందల పడుకుంటే ఏడు చేసాడు. ధర్మరాజు చూశాడు. ఇదే సమయము ఆడుని గదికి లగ్గిపెట్టి అన్నాడు. అంతకుముందు ఏడు చేశాడు విదురుడు. ఇక్కడ ఈ నక్క గృహం నుంచి కొంత దూరం వెళ్ళి వరకును ఒక అడవిలోకి వెళ్ళేందుకు సొరంగము తవ్వించాడు. అంత యంత్రాంగం దైవశక్తి చేత వాళ్ళు ఎప్పుడైతే ఈ అగ్గి ముట్టించాడో వీళ్ళు ఎప్పుడైతే ఆ 5 కొడుకులతో ఈ బిల్లశ్రీ కాలిపోయిందో అక్కడ ఉన్న వాళ్ళందరూ కుంతి పాండవులు చచ్చిపోండ్రు గొల్లు అన్నారు. వీళ్ళు వెళ్ళిపోండి అలా వెళ్ళిపోక విడింబ వనంకి వెళ్ళిపోండి దాని ఇక్కడ ఈ రేటు చేసినారు. ఈ కబురు వీళ్ళకి పాకిరిసింది. ఎక్కడ హస్తినాకి పాకిరిసింది. పాండవులు చచ్చిపోండ్రు మరి ఎట్లా ఉంది లక్క గృహాన్ని పడి చచ్చిపోంటారని మరి ఇక్కడ వెళ్ళి ద్వారకా వెళ్ళిపోయింది. హస్తినాగనాగం వెళ్ళిపోయింది. ధృతరాష్ట్రుడిని రాజ్యంకి వెళ్ళిపోయింది. అప్పుడు వీడు గొప్ప సంతోషంతో ఉన్నాడు. ఎవడు దుర్యోధనుడు. తెగిపోయింది, మాకు అరాచకం మరి లేదు, మాకు ఎదురు లేదనుకోని వీడు పంచి దివ్యంగా ఉన్నాడు. ఈ తీడు ఉన్నాడు, గుడ్డుడు ఉన్నాడే ధృతరాష్ట్రుడు, తమ్ముడు కొడుకులు కదా ఆడు లోపల మాత్రం దుఃఖం ఉన్న పెడక మాత్రము ఏడ్చుకొని, ఓ నాయన నా సహోదరులు కొడుకులు పోనారు, మా వంశవతులు పోరని పెడక ఏడ్చి లోపల కపట యోగం చేసుకొని వాళ్ళకి మంచి ధీరదత్తగా కార్యం చేసేయాలనుకుని అన్నారు. కర్మకాండ చేశారు. వాళ్ళకి కర్మకాండ చేసిన తర్వాత భీష్ముడికి మతి లేదు. ఆడే కదా పెంచాడు ఏళ్ళకి. కౌరవులకి పాండవులకి పెంచినాడు భీష్ముడే. వీళ్ళకి కళ్ళు గడపదు కదా, వీడు పెంచాడు. అప్పుడేమో నిర్విచారంగా దేవుడిగా అడిగితే అప్పుడేమో విదురుడు అన్నాడు, భీష్మాచార్య పాండవులు చచ్చిపోలేదు, ఉన్నారు, నీకు అదంతా రహస్యం నీకు తెలియదు.
నువ్వేం విచారించకనేసి భీష్ముడితో మెల్లిగా నిధులు చెప్పాడు. చెప్తే అది చూసి అక్కడ కాంచి ఆ నవముఖంతో మామూలు సుఖ సంతోషంతో ఉన్నట్ట భీష్ముడు అలా పరిగణించి ద్రోణుడికి ఈ బోగ చెప్పాడు. ఎంత పని చేశాడు వీడు దుర్యోధనుడు, వీడు ఎప్పుడు వంశనాశనం అయిపోతాడు తప్పదు అని ద్రోణుడు వాళ్ళందరికీ శాపం ఇచ్చాడు. అది సంగతి. ఇప్పుడు అక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇడింబవనానికి వచ్చింది. ఇప్పుడు ద్రౌపది సూర్యం గారికి వెళ్తాంటారు. అలా వెళ్ళిపోయి ఏకచక్రపురం వెళ్ళిపోతారు. అక్కడ ఉంటుండగా బకాసురుని చంపేస్తాడు. బకాసురుడు చంపిన తర్వాత అలా కొనలు తర్వాత ఏకచక్రపురానికి చిన్న ఒక వార్త వస్తుంది. నాటి ద్రౌపది మహారాజు నగరంలోన ద్రౌపది స్వయంవరం అవుతుందని ఒక బ్రాహ్మణం వాళ్ళు తెలిస్తే వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఆ ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు.